గ్రామస్తులకు విద్యార్థులందరికీ నమస్కారములు. ఆకు పచ్చ సందా మామనువెలే నువెలే నీకు మచ్చ ఎడాలేదే లేదులే లేదులే. ఆకు పచ్చ సందా మామనువెలే నువెలే నీకు మచ్చ ఎడాలేదే లేదులే లేదులే. నింగిలున్న సంద మామయ్య చేతిలో హిమయేమున్నది, నింగిలున్న సంద మామయ్య చేతిలో మహిమయే ఉన్నది. మన్నుల నుంచి అన్నము తీసేటి మహిమ నీకున్నది, మన్నుల నుంచి అన్నము తీసేటి మహిమ నీకున్నది. నింగి సుక్కలల్లవాడు నింగి సుక్కలల్లవాడు చెమట సుక్కలల్ల నువ్వు చెమట సుక్కలల్ల నీవు. ఆకు పచ్చ సందా ఇప్పుడు ఒక రైతు గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. వాస్తవానికి ఒక రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అందులో రేపటి భావి పౌరులే ఈ విద్యార్థులు. ఒక విద్యార్థుల గురించి ఎన్ని విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఈ కార్యక్రమం అవుతుంది. మనము ఆలోచించాలి, ప్రశ్నించాలి. ఇక్కడ చేసే కార్యక్రమము ఎవరికి ఉపయోగము, వీళ్ళకు ఏమి ఉపయోగం ఉంటుంది, మన కోసం చేసిరా ఎవరి కోసం చేసిరా ఆలోచించాలి. ఒకసారి విద్యార్థులు స్కూల్కి పోతే చదువు రాకపోతే కూడా స్కూల్ మీదనే మనం ప్రభావం చూపిస్తున్నాం. వాళ్ళ సార్లు ఇష్టమైనట్టు వేధిస్తున్నాం. ఒకసారిలే స్కూల్ వాళ్ళే చెప్తే ఉపయోగం ఉండదు. ఆ పిల్లలు బాగుపడాలంటే ఆ కుటుంబ పరిసర ప్రభావాలు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావాలు పిల్లల మీద చాలా ఉంటాయి. దయచేసి ఇప్పుడున్న పరిస్థితులలో మొత్తం ఇక్కడ అక్కారం స్కూల్లో చెప్పే చదువులు చెప్పే సారు కూడా ఫోన్ గురించి ముచ్చట చెప్పాడు. ప్రతి మనిషిని ఆకర్షించి ఏదైనా ఒక వస్తువును ఎంతవరకు ఉపయోగించాలో అంత ఉపయోగించుకుంటే ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతం సమాజాన్ని మొత్తం కొంత చెడుతో తీసుకోవడానికి ఇది ఒక కారణం ఫోన్. ఈ రోజుల్లో ఆడకట్టుకు ఒక ఫోన్ ఉంటుండే, అది రూపాయి బిల్లు వేస్తే టిక్కు ఫోన్ చేస్తే ఫోన్ పోతుండే. ల్యాండ్ ఫోన్ పెడితే ఒక్కరికి వస్తే ఆడకట్ట వాళ్ళకి అందరికి చెప్పొద్దు. అది పోయి ఏమైంది, ఇంటికో సెల్ ఫోన్ వచ్చింది, తర్వాత మనిషికో సెల్ ఫోన్ వచ్చింది, దాంతో 2 సిమ్లు వచ్చినాయి, ఇంట్లో వాళ్ళకి అందరికి ఫోన్ వచ్చింది. దీనివల్ల ప్రభావం ఎంత జరుగుతుందంటే 1-2 నిమిషాలు. దయచేసి మన పిల్లలు చిన్న నుంచి టీనేజ్ 18-20 ఏళ్ళ వయసు వాళ్ళు 1వ తరగతి నుంచి డిగ్రీ పీజీ చదివే విద్యార్థులు కూడా పిల్లల క్రమశిక్షణ పద్ధతులు ఎలా ఉంటున్నాయి అనేది మన తల్లిదండ్రుల మీద ప్రభావం ఉంటుంది. మనం కూడా గమనించాలి. స్కూలు పోయి వచ్చి ఏం చేస్తున్నారు ఏం కథ అనేది మనం నిఘా లేకపోతే ప్రతిసార్లు చెప్పే చదువు లేదు, సమాజమే మనల్ని బాగుపడదు. మనం కూడా దాన్ని ప్రభావించాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ ప్రతి ఇంట్లో, దయచేసి దీన్ని గమనించండి, ఆలోచించండి. చాలా ఉపయోగం. ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక టేబుల్ పైన ఫోన్ పెట్టినప్పుడే ఆ పిల్లలకు మనకు ఎటువంటి ఇబ్బందులు లేవని బాగా గమనించాలి. ఇంట్లో పుట్టిన వారికి తాళం ఎందుకు? భార్య ఫోన్ భర్త తెలిసింది, భర్త ఫోన్ భార్య తెలిసింది, మన పుట్టిన పిల్లలు మనకు తెలిసేది. దీనికి మన ఇంట్లో కూడా లాభం తెలియకపోతే ఎట్లా? ఒకవేళ ఈ ఫోన్ ఇది ఏంది బిడ్డ అని చెప్పకపోతే నీకెందుకు మమ్మీ అనే అంశం వస్తే ఇది ప్రమాదం ఉందని మీరు గమనించండి. అది మనం ఆలోచించాలి, తప్పుగా కాదు. మన ఇంట్లో కూడా మనకు మన బిడ్డ మన కొడుకు మనకు చెప్పకపోతే ఎందుకు, మన భార్య మనకు చెప్పకపోతే ఎందుకు, భర్త భార్య చెప్పకపోతే ఎట్లా? ఇది ఆలోచించండి. ఎక్కడ ప్రమాదం లేదు, ఇక్కడ ఉంది. తల్లిదండ్రుల నుండి కొద్దిగా దూరంలో ఈ రోజుల్లో సార్లు చెప్పినట్టు బాగుపడాలి, పిల్లల్ని మంచి చదివేయాలని నాకు ఆశ ఉంటుంది, నీకు ఆశ ఉంటుంది, ఉండి ఉండని జీతం లేని ఎక్కడికి కూడా చదివిస్తున్నాం. మరి మన దూరంలో ఉన్నప్పుడు బిడ్డ ఏం చేస్తున్నాం, కొడుకు చేస్తుందని కూడా టీవీలలో రకరకాల చూస్తుంటే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మరి నా బిడ్డ పరిస్థితి, నా కొడుకు అని టెన్షన్ లేకుండా వారానికి ఒకసారి మీరు ఫోన్లు చేస్తున్నారు. ఆ ఫోన్లలో దయచేసి మీరు ఈసారి చేస్తున్నప్పుడు దూరంలో ఉంటే వీడియో కాల్ కూడా వారానికి ఒకసారి చేయాలి. మనం
ఎందుకంటే పరిసర ప్రభావాలు నా కొడుకు ఏడున్నాడు, నా బిడ్డ ఏడున్నదని మనకు తెలుస్తుంది. అప్పుడు వీళ్ళు ఏ ప్రాబ్లం చేయకుండా అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని మనం మార్చుకోవాలి. మన ఇంట్లో పరిపాలన మారిస్తే మన ఆడగట్టు మంచిగా అవుతుంది, ఊరు మంచిగా అవుతుంది, అట్లా దేశం కూడా మంచిగా అవుతుంది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి గ్రామంలో పుట్టి వాళ్ళ శక్తి మేరకు ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు వచ్చిన విద్యా విధానంతో చదువుకొని వాళ్ళను ప్రోత్సహించి ఇక్కడికి ఈ కార్యక్రమానికి వాళ్ళు తీసుకొచ్చి ప్రోత్సహించినందుకు గ్రంథాలయ కమిటీ కొత్త కార్యవర్గానికి, దీనికి సహకరించిన గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.